స్కూల్ ఉండొచ్చు, జంక్షన్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండొచ్చు, లేదంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ పెద్ద ప్రోగ్రామ్ ఉండొచ్చు. యూ ఆల్ హ్యావ్ టు పార్టిసిపేట్. ఎక్కడైనా చేసి డిసైడ్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఆర్ యాజ్ పర్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్, కానీ ఎవ్రీ వన్ హ్యాస్ టు పార్టిసిపేట్. సెకండ్, మనకి పబ్లిసిటీ మెటీరియల్ కొద్దిగా మనం ఇస్తాం. పోస్టర్స్ కానీ ఫొటోస్ కానీ ఈరోజు తయారు చేస్తారు డిఓ ఆఫీస్ వాళ్ళే కానీ మన టెక్నికల్ టీమ్ వల్లే. అది తయారైనాక అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, ఎక్కడ ఏమేమి డిస్ప్లే చేయాలి. బికాస్ స్కూల్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆర్ పబ్లిక్ ఏం చేయాలి కొద్దిగా తేడా ఉంటుంది. అది పిల్లలకి ఎలా అపీల్ చేయాలి, జనరల్ వైలెటర్స్కి ఎలా అపీల్ చేయాలి. సో ఆ డిఫరెన్స్ పట్టుకుని డిసైడ్ వాట్ పబ్లిసిటీ మెటీరియల్ వీఆర్ యూజింగ్ చేసి దే విల్ మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్. సో మండల్ లెవెల్లో ఎంపీడీఓ విల్ హ్యావ్ టు టేక్ ద లీడ్. ఇన్షూర్ దట్ మనకి మార్నింగ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర మనం ఇదే దండం వేసుకొని అందరూ 9 మంది సభ్యులతో ఫామ్ చేయమని చెప్పారు కదా ఆల్రెడీ. అది నేను చూస్తాను. అదేవిధంగా ఈ మేడం రోడ్డు విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ అన్ని గ్రామ పంచాయతీలో చేస్తూ ఆ రోజు మీటింగ్ ఆర్గనైజ్ చేయమన్నారు మేడం. మనం ఈ 1 వీక్లో కొద్దిగా ఇంటెన్సివ్గా పబ్లిసిటీ చేస్తాం. మా హ్యాండిల్ కానీ మీ హ్యాండిల్ కూడా అందరికీ ట్యాగ్ చేస్తే స్టేట్ లెవెల్ హ్యాండిల్స్కి ప్లస్ కొన్ని యూత్ గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని ఇదే యాక్టివ్ ఉన్న జర్నలిస్ట్ వాళ్ళు ఉన్నారు, అందరికీ ట్యాగ్ చేస్తాం దీంట్లో. అండ్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తాం. మనం చేసిన యాక్టివిటీస్తో పాటు పబ్లిసిటీ మెటీరియల్ కూడా, ఇది స్లోగన్స్ ఉన్నాయి, కొన్ని క్యాచీ ట్యూన్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, అంతా పబ్లిసైజ్. ఫస్ట్ డే రోజు ఈ యొక్క మన సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో ప్రమాణం ఓట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఫస్ట్ డే రోజు గ్రామ సభలో కమిటీ ఫామ్ చేయడము, తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఆ విలేజ్ లెవెల్లో డాక్టర్స్, అంగన్వాడీస్, ఆశా వర్కర్స్ మినిమం 3 ఉమెన్ మెంబర్స్ ఉండేటట్టు ఈ కమిటీస్ ఫామ్ చేసుకోవాలి మేడం. ఇప్పటిదాకా సాధించినట్టు ఆ రోడ్లు ఈ రోడ్డు త్వరగా ఎక్కడ ఈ గుంతలు ఉండడం కానీ, లేకుంటే రోడ్డు వెంబడి బావులు కానీ, ఇంకా ఈ బుషెస్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ చేసేటట్టు చూసుకోవాలి మేడం. ప్లస్ ఈ కమిటీ అందరు కూడా అసలు గ్రామ సభలు నిర్వహించి రోడ్ సేఫ్టీ ప్లేజ్ ఓతు తీసుకోవాలి మేడం అందరూ. తర్వాత వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలను ప్రమోట్ చేయాలి మేడం. దీంట్లో మనం ప్రతిసారి